హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో మలయాళం లాంగ్వేజ్లో మోహన్ లాల్ కొడుకైనటువంటి ప్రణమ్ మోహన్ లాల్ నటించినటువంటి ఒక కామెడీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే వర్షంగల్కు శేషం. ఓపెన్ చేస్తే వేణు అనే అబ్బాయికి ఫిలిమ్స్ మరియు నాటకాలంటే చాలా ఇష్టం ఉంటుంది. అందువల్ల వేణుకి చదువు అంతగా అబ్బదు. దానివల్ల ఎగ్జామ్స్ ని కూడా అంత బాగా రాసి ఉండడు. ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన తర్వాత వేణు నాన్న వేణుని చూసి ఈ రోజు ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది అని అడుగుతాడు. దానికి వేణు బాగా ఈజీగా వచ్చింది అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో వేణు క్లాస్మేట్ ఒక అమ్మాయి అటుగా వెళుతూ ఉండడంతో వేణు నాన్న ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి క్వశ్చన్ పేపర్ తీసుకుని అందులోని క్వశ్చన్స్ ని వేణుని అడుగుతాడు. పాపం వేణు ఏ ఒక్క క్వశ్చన్ కూడా సమాధానం చెప్పలేకపోతాడు. దాంతో వేణు నాన్న వేణుని బాగా కొడతాడు. వేణు నాన్న ఒక పెహల్వాన్. కట్ చేస్తే కొంతకాలం తర్వాత ఎవరో ఒక వ్యక్తి క్యాబ్ లో ఎక్కడికో వెళుతూ ఉంటాడు. అప్పుడే మనకు ఆ వ్యక్తి ఎవరో కాదు వేణు అని తెలుస్తుంది. వేణు ఆ క్యాబ్ డ్రైవర్ కి తన స్టోరీని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్ వేణుని చూసి మీరు ఎవరిని వెతకడానికి వచ్చారో అని అడుగుతాడు. అప్పుడు వేణు మురళి అనే నా ఫ్రెండ్ ని వెతుకుతూ ఉన్నాను. ప్రతి చోట వెతుకుతున్నాను, కానీ మురళి గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. కానీ రీసెంట్ గా నాకు ఎవరో మురళి గురించి చెప్పారు. ఇప్పుడు అతని దగ్గరకే వెళ్ళబోతున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న క్యాబ్ డ్రైవర్ వేణుని చూసి మురళి మీకు చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి అయి ఉంటాడు, అందుకే ఇంత దూరం మీరు అతన్ని వెతుక్కుంటూ వచ్చారు అని అంటాడు. అప్పుడు వేణు ఆ క్యాబ్ డ్రైవర్ కి తన స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. గతానికి వెళ్తుంది. వేణు గ్రామంలో నాటకం జరుగుతున్నప్పుడు వేణు అక్కడికి వెళ్లి నాకిక్కడ ఏదో ఒక పని ఇవ్వండి అని అడుగుతాడు. వేణు ఫాదర్ వాళ్ళకి తెలిసినందువల్ల వేణుని వాళ్ళ టీంలో చేర్చుకుంటారు. ఆ నాటకం డైరెక్టర్ అయినటువంటి శేఖర్ అనే వ్యక్తికి ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ చదవగానే ఆ శేఖర్ చాలా షాక్ అవుతాడు. నిజానికి ఆ లెటర్ ని ఆ నాటకంలో నటించవలసిన హీరోనే పంపించి ఉంటాడు. తను ఆ లెటర్ లో ఈ రోజు నేను నాటకానికి రాలేను అని ఆ లెటర్ లో రాసి ఉంటాడు. ఆ లెటర్ ని చదివిన ఆ నాటకాన్ని డైరెక్ట్ చేసే శేఖర్ అప్పటికే అక్కడ చాలా అరేంజ్మెంట్స్ చేసుకుని ఉంటాడు. అలాగే గ్రామంలోని ప్రజలందరూ కూడా అక్కడికి తొందరలో రాబోతూ ఉంటారు. అప్పుడు శేఖర్ తన మనసుల్లోని ఒక వ్యక్తిని చూసి మెయిన్ రోల్ ఇచ్చి నువ్వే డైలాగ్ చెప్పు, మేం పాటలు అలాగే శృతితో కవర్ చేస్తామని చెప్తాడు. ఆ తర్వాత శేఖర్ దగ్గరికి వేణు వచ్చి సార్ నాకు కూడా ఏదైనా పని చెప్పండి అని అడుగుతాడు. శేఖర్ వెంటనే వేణుని చూసి ఒక సాహెబ్ ఇంటి దగ్గరికి వెళ్లి మురళి అనే పేరు గల ఒక టాలెంటెడ్ సింగర్ ని నీతో పాటు తీసుకునిరా అని అంటాడు. ఈ మురళి నిజానికి సింగరే కాకుండా మంచి మ్యూజిక్ కూడా చేయగలిగే అంత సత్తా కలిగి ఉంటాడు. దాంతో వేణు వెంటనే అక్కడ మురళిని పిలుచుకురావడానికి బయలుదేరతాడు. మురళి ఆ సాహెబ్ ఇంట్లో ఒక పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వేణు అక్కడికి వెళ్లి మురళిని తనతో పాటు రమ్మని చెప్తాడు. మురళి ఆ టైంలో మందు తాగుతూ నేను ఇప్పుడు నీతో పాటు రాలేను అని చెప్తాడు. అప్పుడు వేణు వెంటనే మురళితో మనం చేయబోయే నాటకాన్ని చూడ్డానికి ఒక పెద్ద మ్యూజిషియన్ రాబోతున్నాడు అని కావాలనే అబద్ధం చెప్తాడు. వేణు మాటల్ని మురళి నమ్మి వేణుతో కలిసి ఆ నాటకం దగ్గరికి వెళ్లడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత మురళి సాహెబ్ ని బండికి సడిగి ఇప్పించుకుని చాలా వేగంగా డ్రైవ్ చేస్తూ కరెక్ట్ టైం కి ఆ నాటకం జరిగే ప్లేస్ కి రీచ్ అవుతారు. నిజానికి అంత వేగంగా వచ్చే వెహికల్ లో కూర్చుని వేణు స్టమక్ అప్సెట్ అయి ఉంటుంది. ఆ తర్వాత శేఖర్ మురళిని చూసి ఈ రోజు జరగబోయే నాటకం మొత్తం నీ పాట మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే ఈ నాటకం వెయ్యబోయే హీరో పారిపోయాడు అని చెప్తాడు. ఆ తర్వాత ఆ నాటకం స్టార్ట్ అవుతుంది. మురళి పాట మరియు తన మ్యూజిక్ ఆ నాటకానికి యాడ్ అయ్యి ఆ నాటకం చాలా బాగా జరుగుతుంది. మురళికి సంగీతం ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని వాడడం వచ్చు అని తెలిసి వేణు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మురళి మ్యూజిక్ వల్ల ఆ నాటకం జనాలకి బాగా నచ్చుతుంది. ఆ నాటకం కంప్లీట్ అయిన తర్వాత వేణు మురళిని తన గ్రామంలో వదిలిపెట్టడానికి వెళ్తాడు. దారిలో వెళ్లేటప్పుడు వేణు మురళి ఇద్దరూ కూడా చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వేణు మురళిని చూసి నువ్వు ఫిలిమ్స్ లో పని చేయడానికి మద్రాసుకి వెళ్లి ఉండాలి, ఎందుకంటే నువ్వు చాలా బాగా పాటల్ని రాయగలవు, అలాగే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని బాగా వాయించగలవు అని చెప్తాడు. కానీ మురళి లేదు, నాకిక్కడ ఉండడమే మంచిగా ఉంటుంది, నేను వేరే వాళ్ళ కోసం పాటల్ని ఎందుకు తయారు చేయాలి, నేను నా కోసమే పాటల్ని తయారు చేస్తాను అని చెప్పి మురళి వేణుకి తను రాసిన తను పాడిన కొన్ని ట్యూన్స్ ని రికార్డ్ చేసి ఆ క్యాసెట్ ని ఇస్తాడు. నిజానికి ఈ స్టోరీ చాలా పాతది, ఆ టైంలో అంత టెక్నాలజీ లేదు. ఆ తర్వాత వేణు మురళిని తన గ్రామంలో వదిలేసి వెళ్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత వేణు కాలేజీలో జాయిన్ అయ్యి చదువుకోవడం స్టార్ట్ చేస్తాడు.
ఆ తర్వాత వేణు మళ్ళీ ఒకరోజు మురళిని కలుస్తాడు. మురళి కూడా వేణుని బాగా గుర్తుపడతాడు. అప్పుడు మురళి వేణులు ఇద్దరు కూడా కవితలు స్టోరీస్ గురించి బాగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మురళి వేణుని చూసి నా ఫేవరెట్ రైటర్ రాసిన న్యూ బుక్ బహుశా ఈ కాలేజీలోకి వచ్చింది, అందువల్లనే నేను దాన్ని తీసుకోవడానికి వచ్చాను అని చెప్తాడు. దాంతో వేణు తొందరగా ఆ బుక్ ని లైబ్రరీ నుంచి తీసుకురావడం కోసం వెళ్తాడు. కానీ ఆ లైబ్రేరియన్ ఆ ఎడిషన్ కి సంబంధించిన ఒకే బుక్ వచ్చింది. ఆ బుక్ ని ఫస్ట్ ఇయర్ చదివే యానీ అనే ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది అని వేణుకి చెప్తాడు. దాంతో వేణు అదే విషయాన్ని మురళికి చెప్తాడు. అప్పుడు మురళి యానీని ఆ కాలేజీ మొత్తం వెతుకుతూ ఏకంగా యానీ క్లాస్ రూమ్ దగ్గరికి రీచ్ అవుతాడు. అప్పుడు మురళి యానీని చూడగానే మొదటి చూపులోనే మురళికి యానీ బాగా నచ్చుతుంది. దాంతో మురళి సైగల ద్వారా యానీని ఆ రైటర్ బుక్ ఇవ్వమని అడుగుతాడు. కానీ యానీకి అవేమీ అర్థం కాదు. అప్పుడు మురళి ఇదంతా నోట్ బుక్ లో రాసి యానీకి ఇస్తాడు. నేను ఈ బుక్ చదవాలి అని ఆ నోట్ బుక్ లో రాసి మురళి యానీకి ఇస్తాడు. దానికి యానీ తిరిగి ఆ బుక్ లో ఈ రోజు రాత్రి నేను ఈ బుక్ ని పూర్తిగా చదివి రేపు ఈ బుక్ ని నీకు ఖచ్చితంగా ఇస్తాను అని రాసి చూపిస్తుంది. అది చదివిన మురళి మీరు రాత్రి 8 గంటల్లోనే ఈ బుక్ ని చదివేసి నాకు ఇవ్వగలరా? సరే నేనే వచ్చి తీసుకుంటాను అని బుక్ లో రాస్తాడు. అది చదివిన యానీ దానికి ఒప్పుకుని తన అడ్రస్ ని రాసి మురళికి ఇస్తుంది. ఆ తర్వాత రోజు రాత్రి అవ్వగానే మురళి యానీ ఇంటి బయటికి వస్తాడు. అప్పుడు యానీ ఆ బుక్ ని తీసుకుని వచ్చి మురళికి ఇస్తుంది. ఈ విధంగా మురళి మరియు యానీల మధ్య మాటలు పెరిగి యానీ మురళికి బాగా ఇంప్రెస్ అవుతుంది. యానీ అమ్మా నాన్న చిన్నతనంలోనే చనిపోయి ఉంటారు. అందువలనే తన సిస్టర్ మరియు బ్రదర్ ఇన్ లానే యానీని చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వేణు ఆ క్యాబ్ డ్రైవర్ కి రాను రాను మురళి యానీ ఫ్యామిలీ వాళ్ళతో కూడా బాగా కనెక్ట్ అయ్యేవాడు. అంతా బాగానే జరుగుతూ ఉండేది. యానీకి ఒక ఫ్రెంచ్ ఫేవరెట్ రైటర్ ఉండేవాడు. అందువల్ల యానీ ఆ రైటర్ రాసిన ప్రతి బుక్ ను చదివేది. ఇదంతా మురళి గమనించి ఆ ఫ్రెంచ్ రైటర్ రాసిన ఒక కొత్త బుక్ ని కనుక్కుని దాన్ని యానీకి గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకుంటాడు. ఆ బుక్ మలయాళం లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ అయ్యింది అని చెప్తాడు. ఆ తర్వాత మురళి ఆ బుక్ ని చదువుతాడు. అప్పుడు ఆ బుక్ లో చివరి చాప్టర్ అస్సలు ఉండదు. దాంతో మురళి ఈ బుక్ నేను యానీకి గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాను, కానీ దీంట్లో చివరి చాప్టరే లేదు. ఇలాంటి బుక్ ని యానీకి ఎలా గిఫ్ట్ గా ఇవ్వాలా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు మురళి ప్రాబ్లం ని విన్న వేణు నువ్వు ఆ స్టోరీ అంతా నాకు చెప్పు, నేను ఆ స్టోరీ లాస్ట్ చాప్టర్ ని నేను రాస్తాను అని చెప్తాడు. వేణు మాటలు విన్న మురళికి అస్సలు నమ్మకం ఉండదు. కానీ వేణు ఆ రోజు రాత్రి ఆ బుక్ ని ఎండింగ్ స్టోరీ బాగా రాస్తాడు. వేణు రాసిన ఆ ఎండింగ్ స్టోరీ మురళికి కూడా బాగా నచ్చుతుంది. దాంతో మురళి వెంటనే వేణుని చూసి నువ్వు ఫిలిమ్స్ కి స్టోరీ రాస్తే బాగుంటుంది అని అంటాడు. అయితే వేణు కూడా మురళి లాగానే లేదు, నేను ఇక్కడే సంతోషంగా ఉన్నాను అని అంటాడు. ఆ తర్వాత రోజునే మురళి ఆ బుక్ ని యానీకి ఇవ్వడం కోసం వెళ్తాడు. అప్పుడు యానీ తను ప్రిపేర్ చేసిన ఫుడ్ ని మురళికి పెడుతుంది. ఆ టైంలోనే మురళి తన మనసులో ఉన్న మాటని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఆ మాటలు వినగానే యానీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు అసలు ఏం జరిగింది అని మురళి యానీని అడగడానికి వెళ్లి నీకు నేనంటే ఇష్టమా లేదా అని అడుగుతాడు. కానీ యానీ ఆన్సర్ ఇవ్వదు. ఆ తర్వాత యానీ మురళిని అక్కడి నుంచి వెళ్లిపోవని అంటుంది. యానీ మాటలు విన్న తర్వాత మురళికి చాలా కోపం వస్తుంది. అదే కోపంలో మురళి యానీతో నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నీ కళ్ళల్లో చూశాను, మరి ఇలా ఎందుకు నాతో బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు యానీ మురళికి జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. యానీ బావ యానీతో మ్యూజిక్ మరియు డాన్స్ గురించి మాట్లాడుతూ యానీ బావ యానీని తనతో కలిసి డాన్స్ చేయమని చెప్తాడు. అప్పుడు యానీ డాన్స్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత డాన్స్ చేయడం స్టార్ట్ చేయగానే యానీ బావ యానీని తప్పుగా తాకడం మొదలు పెడతాడు. ఆ తర్వాత యానీని చూసి నిన్ను కిస్ చేయాలనిపిస్తుంది అని చెప్పి ఆ తర్వాత అతను యానీతో కలిసి ఏకంగా ఇంటిమేట్ కూడా అవుతాడు. ఇదంతా మురళి విన్న తర్వాత మతిపోతుంది. ఆ తర్వాత మురళి యానీని చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. దానికి యానీ మురళిని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తుంది. దాంతో మురళి అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అప్పటి నుంచి మురళి ఎక్కడికో వెళ్లిపోయాడు. నేను మురళిని ప్రతి చోట వెతికాను, కానీ ఎవరికి కూడా అతని గురించి తెలియదు. ఒకరోజు నేను క్లాస్ లో ఉన్నప్పుడు నాకు ఒక లెటర్ వచ్చింది అని వేణు చెప్తాడు. స్టోరీ గతానికి వెళ్తుంది.
వేణుకి లెటర్ పంపించింది మురళీనే. ఆ లెటర్లో ఒకవేళ నాతో కలిసి మద్రాసుకి రావాలి అనుకుంటే ఇప్పుడే రైల్వే స్టేషన్కి రా అని ఉంటుంది. వేణు ఆ లెటర్ని చదివి అసలు ఏమీ ఆలోచించకుండా మురళితో మద్రాసుకి వెళ్ళడానికి స్టేషన్కి వెళ్తాడు. ఆ తర్వాత మురళి వేణు మద్రాసుకి రీచ్ అయ్యి స్వామి అనే పేరు గల వ్యక్తికి ఉన్న గెస్ట్ హౌస్ ని రెంట్కి తీసుకుంటారు. అప్పుడు స్వామి ఈ గెస్ట్ హౌస్ నుంచి చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ డైరెక్టర్స్ అయ్యారు అని చెప్తాడు. ఆ మాటలు వినగానే మురళి మరియు వేణుకి బాగా సంతోషం వేస్తుంది. ఆ రూమ్ లో సామాన్లు పెట్టి మురళి మరియు వేణులు మద్రాసు తిరగడానికి వెళ్తారు. ఆ తర్వాత రోజు నుంచి మురళి మరియు వేణులు తమ కోసం పని వెతుకుతూ ఉంటారు. వేణుకి రైటర్ పని కావాలని, మురళికి మ్యూజిషియన్ పని కావాలి అని చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా మురళి మరియు వేణులకి ఏ పని దొరకదు. ఎందుకంటే కొత్త వాళ్ళని అస్సలు పనిలోకి ఎవ్వరూ తీసుకోరు. అలా 1 మంత్ గడుస్తుంది. కానీ వేణు మరియు మురళికి ఏ పని దొరకదు. ఆ తర్వాత వేణు ఒక రోజు మూవీ షూటింగ్ జరిగే ప్లేస్ కి వెళ్లి ప్రొడ్యూసర్ ని కలిసి, సార్ ప్లీజ్ నాకు ఏదో ఒక పని ఇవ్వండి, నేను ఏ పనైనా సరే ఫ్రీగా చేస్తాను అని చెప్తాడు. ఫ్రీగా పని చేస్తాను అని చెప్పినందుకే ప్రొడ్యూసర్ ఒప్పుకుంటాడు. అలా వేణు చిన్న పెద్ద పనులు చేస్తూ ఉంటాడు. వేణు తప్ప ఆ పనులు ఎవ్వరూ చేయరు. మరోవైపు మురళి కూడా ఆ ఆఫీసులన్నీ తిరిగి తిరిగి అలసిపోయి ఉంటాడు. కానీ మురళికి ఎక్కడా పని దొరకదు. ఒకరోజు ఒక పాట రికార్డింగ్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ ఒక వ్యక్తి సరిగ్గా వైలిన్ ని ప్లే చేయడం లేదు అని అర్థం చేసుకుని అక్కడ ఉన్న అందరినీ చూసి ఈ వ్యక్తి ప్లేస్ లో వైలిన్ ని మంచిగా ప్లే చేసే వ్యక్తిని పెట్టండి అని చెప్తాడు. తన తలరాత బాగుండడం వల్ల ఆ టైంలో మురళి కూడా అదే ఆఫీస్ లో ఉంటాడు. అక్కడికి ప్రొడ్యూసర్ వ్యక్తి వచ్చి మురళిని చూసి ఆ వైలిన్ ని ప్లే చేసే జాబ్ చేయమని చెప్తాడు. అలా ఫైనల్ గా మురళికి వేణుకి మంచి పనులు దొరుకుతాయి. మొదటి సంపాదనతో మురళి సాయంత్రం ఫుడ్ ని తీసుకుని రూమ్ కి వస్తాడు. అప్పుడు వేణు మురళి ఇద్దరూ కలిసి బాగా కడుపు నిండా భోజనం చేస్తారు. ఆ తర్వాత వేణుకి రైటర్ గానే కాకుండా డైరెక్షన్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ విధంగా వేణు మెల్లమెల్లగా మూవీకి సంబంధించిన అన్ని విషయాల్ని నేర్చుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఒక పెద్ద మూవీ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. హీరోకి గాలి కోసం ఫ్యాన్ పట్టుకోవడానికి ఒక అబ్బాయి ఉంటాడు. కానీ హీరోయిన్ ఒంటరిగా ఎండలో కూర్చుని ఉంటుంది. అందువల్ల వేణు ఆ హీరోయిన్ దగ్గరికి వెళ్లి చేత్తో విసురుకునే విసనకర్రని ఇస్తాడు. అప్పుడు హీరోయిన్ చాలా సంతోషిస్తుంది. ఆ హీరోయిన్ పేరు రాధిక. ఆ తర్వాత మెల్లమెల్లగా రాధిక వేణు పద్ధతిని చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది. ఇదంతా వేణు కూడా నోటీస్ చేస్తాడు. మరోవైపు మురళి ఒక కొత్త మూవీతో కలిసి మ్యూజిక్ టీమ్ లో పని చేస్తూ ఉంటాడు. అక్కడే ప్రొడ్యూసర్ కూడా కూర్చుని ఉంటాడు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ ఆ రోజు పనికి మనీని ఇస్తూ అందరినీ చూసి నా మూవీ హిట్ అవుతుందా లేదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అందరూ కూడా ఆ ప్రొడ్యూసర్ కి వెన్న పూసినట్లుగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అని అంటారు. కానీ మురళి మనీ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏమీ అనడు. ఆ తర్వాత కొద్దిసేపటికి మురళి మళ్ళీ ప్రొడ్యూసర్ ని కలవడానికి వాష్రూమ్ కి వెళ్లి ప్రొడ్యూసర్ ని కలిసి ఈ మూవీ చాలా ఘోరంగా ఫ్లాప్ అవుతుంది అని చెప్తాడు. ఆ మాట వినగానే ప్రొడ్యూసర్ కి కోపం వచ్చి, నేను ఈ మూవీకి చాలా మనీని ఇన్వెస్ట్ చేశాను, ఈ మూవీలో హీరోగా ఒక సూపర్ స్టార్ కూడా యాక్ట్ చేశారు, మరి ఈ మూవీ ఫ్లాప్ అవుతుందని ఎలా చెప్పగలవు అని అడుగుతాడు. అప్పుడు మురళి, ఈ మూవీలో స్టోరీ బాగలేదు, నాకు తెలిసిన ఒక మంచి డైరెక్టర్ ఉన్నాడు, అతని దగ్గర స్టోరీస్ కూడా ఉన్నాయి, ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే నేను నా మీసాలు తీపించుకుంటాను, కానీ ఒకవేళ ఈ మూవీ ఫ్లాప్ అయితే నువ్వు నీ మీసాల్ని సగం తీపించుకుని నాకు తెలిసిన ఆ డైరెక్టర్ ని వచ్చి కలువు అని ఆ ప్రొడ్యూసర్ తో ఛాలెంజ్ చేస్తాడు. మరోవైపు హీరోయిన్ రాధిక మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక రాధిక దగ్గరికి ఆ మూవీలో యాక్ట్ చేసిన పెద్ద హీరో వచ్చి ఆమెను పొందడానికి బలవంతం చేస్తాడు. అప్పుడు తన గౌరవాన్ని కాపాడుకోవడానికి రాధిక తన వెనకాల సూదితో గుచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ గా వేణు దగ్గరికి వెళ్ళి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, ఒకవేళ నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే చెప్పు, మనం తొందరగా పెళ్లి చేసుకుందామని అంటుంది. అప్పుడు వేణు కూడా సరే పెళ్లి చేసుకుందామని అంటాడు. మరోవైపు మురళి ఒకరోజు ఒక కొత్త ట్యూన్ ని రికార్డ్ చేస్తూ ఉండగా ఒక పెద్ద మ్యూజిక్ కంపోజర్ ఇంద్ర అనే వ్యక్తి మురళిని బాగా పొగుడుతాడు. ఆ తర్వాత ఇంద్ర మురళితో మాట్లాడుతూ తనతో డ్రింక్ చేయడానికి మురళిని కూడా తీసుకుని వెళతాడు. ఒక సముద్ర తీరం దగ్గర కూర్చుని మురళి మరియు ఇంద్ర బాగా తాగుతారు. అప్పుడు ఇంద్ర మురళికి మ్యూజిక్ కంపోజర్ కు ఉండే ప్రాబ్లమ్స్ గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఎలాంటి ప్రొడ్యూసర్స్ మరియు డైరెక్టర్స్ తో డీల్ చేయాల్సి వస్తుందా తెలుసా అని ఉన్నవి లేనివి అన్ని కల్పించి చెప్పి మురళిని ఇంద్ర భయపెడతాడు. ఇవన్నీ విన్న తర్వాత మురళి, నేనెప్పుడు కంపోజర్ అస్సలు అవ్వను, నా సొంతంగా నేను నా పాటల్ని తయారు చేయాలి అన్నదే నా కోరిక అని చెప్తాడు. ఆ తర్వాత మురళి ఛాలెంజ్ చేసిన ఆ ప్రొడ్యూసర్ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవుతుంది.
ఆ తర్వాత ప్రొడ్యూసర్ సగం మీసం తీయించుకుని మురళి దగ్గరికి వచ్చి నన్ను ఆ డైరెక్టర్కి పరిచయం చెయ్యి అని చెప్తాడు. ఆ తర్వాత మురళి వేణుని పిలుచుకుని వచ్చి ఆ ప్రొడ్యూసర్ ముందు నిలబెడతాడు. అప్పుడు వేణు ఆ ప్రొడ్యూసర్కి తాను రాసిన ఒక స్టోరీని వినిపిస్తాడు. దాంతో ఆ ప్రొడ్యూసర్ ఆ మూవీని తీయడానికి ఒప్పుకొని అడ్వాన్స్ చెక్ కూడా ఇస్తాడు. అది చూసిన మురళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు వేణు మురళిని చూసి అన్నా ఇప్పుడు నువ్వు నా మూవీస్కి పాటల్ని కంపోజ్ చెయ్యాలి అని చెప్తాడు. కానీ మురళి మాత్రం లేదు, ఈ పని నేను చెయ్యలేను అని చెప్తాడు. నిజానికి ఇంద్ర నోటు ద్వారా మురళి కంపోజర్స్కి ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటినీ విన్న తర్వాత ఆ ఫీల్డ్లోకి అస్సలు వెళ్ళకూడదు అని అనుకుంటాడు. అందువల్ల మురళి వేణుని చూసి నాకు ఒక కంపోజర్ తెలుసు, అతను నీ కోసం పాటల్ని తయారు చేస్తాడు అని చెప్పి మురళి ఇంద్ర దగ్గరికి వెళ్ళి తాను ట్యూన్ చేసిన పాటల క్యాసెట్ని ఇంద్రాకిచ్చి మీరు నా ఫ్రెండ్ వేణు ఫిలిమ్స్లో ఈ మ్యూజిక్ని యూస్ చెయ్యండి, ఇది నేను ప్రిపేర్ చేసిన పాటలే అని నేను ఎవ్వరికీ చెప్పను అని అంటాడు. దానికి ఇంద్ర కూడా సరే అని ఒప్పుకుంటాడు. మురళి ఇచ్చిన ఆ క్యాసెట్ ఆల్బమ్ పేరు మెమరీస్. ఆ తర్వాత రోజు ఇంద్ర వేణుకి ఆ పాటల్ని వినిపిస్తాడు. దాంతో వేణు ఇంద్రాని తన మూవీకి మ్యూజిక్ కంపోజర్ గా ఫైనల్ చేస్తాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా వేణు మూవీ కంప్లీట్ అయ్యి కొన్ని రోజుల తర్వాత రిలీజ్ కూడా అవుతుంది. అప్పుడు ఒక రోజు మురళి రేడియోలో తాను తయారు చేసిన మెమరీస్ అనే ఆల్బమ్ బాగా హిట్ అయ్యింది అని తెలుసుకుంటాడు. దాన్ని తను ఇంద్రాకి ఇచ్చి ఉంటాడు కదా. కానీ ఇప్పుడు మురళి ఆ పాటల్ని తయారు చేసింది నేనే అని ఎవ్వరికి చెప్పుకోలేడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అప్పుడు మురళికి ఇంద్రాకి ఆ పాటల్ని ఎందుకు ఇచ్చానా అని చాలా రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది. ఆ కారణంగా మురళి మందుకు అలవాటు పడి మెల్లమెల్లగా ఆ మందులోనే మునిగిపోతాడు. కనీసం పాటల్ని తయారు చేసే ఇంట్రెస్ట్ కూడా మురళికి ఉండదు. ఒకరోజు మురళిని కలవడానికి వేణు వచ్చి మురళిని అలాంటి పరిస్థితుల్లో చూసి షాక్ అయ్యి ఆ తర్వాత మురళి వేణు బయట టీ తాగడానికి వెళ్తారు. అప్పుడు వేణు మురళిని చూసి నేను రాధికాని పెళ్లి చేసుకోబోతున్నాను, ఆ పెళ్లికి పిలవడానికి నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు ఈ మందుని వదిలేసి నీ కెరీర్ మీద ధ్యాస పెట్టు, ఇలానే కంటిన్యూ అయితే నువ్వు నాశనం అవుతావు అని చెప్పి వెళ్లిపోతాడు. మురళి మరియు వేణు ఆ మాటలన్నీ కూడా ఆ గెస్ట్ హౌస్ ఓనర్ అయినటువంటి స్వామి విని మురళిని చూసి నువ్వు మందు ఇంత ఎక్కువగా ఎందుకు తాగుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు మురళి ఆ మెమరీస్ నేను రాసిన పాటలు, అది నేనే ఇంద్రాకి ఇచ్చాను అని జరిగిన నిజాన్ని చెప్తాడు. ఆ మాటలు విన్న స్వామి వెంటనే మురళిని చూసి ఆ ఇంద్ర అనే వ్యక్తి నాకు తెలుసు, వాడి నెంబర్ 1 వెధవ, అతను టాలెంట్ ఉన్న మ్యూజిషియన్స్ ని తన మాటల్లో ఇరికించి మ్యూజిక్ కంపోజర్ లైఫ్ చాలా చండాలంగా ఉంటుంది అంటూ తన మాటల ద్వారా వాళ్ళని నమ్మిస్తాడు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న పాటల్ని తను తీసేసుకుంటూ ఉంటాడు. ఇప్పటికీ తను అదే పని చేస్తూ ఉన్నాడు అని చెప్తాడు. ఆ మాటలు వినగానే మురళి మతిపోతుంది. ఆ తర్వాత మురళి డైరెక్ట్ గా ఇంద్ర దగ్గరికి వెళ్లి ఆ ఫేమస్ పాటలు రాసింది నేనే అని వేణు దగ్గరికి వెళ్లి చెప్పు, దానివల్ల నా గౌరవం తిరిగి దక్కుతుంది అని చెప్తాడు. కానీ ఇంద్ర మురళిని అవమానించి పంపిస్తాడు. ఆ తర్వాత మురళి డైరెక్ట్ గా వేణుని కలవాలి అనుకుని తన ఇంటికి వెళ్తాడు. మురళి ఆ టైంలో చాలా మత్తులో ఉండి ఉంటాడు. అందువల్ల ఆ సిచ్యువేషన్ లో వేణు మురళిని చూసి రేపు రా మాట్లాడుకుందామని అంటాడు. కానీ మురళి వేణు మాటలు అస్సలు వినడు. ఆ తర్వాత మురళి లోపలికి వచ్చి వేణుని చూసి నువ్వు ఇంకో ఫిలిం చేస్తే అందులో పాటలు నేనే తయారు చేస్తాను అని చెప్తాడు. అప్పుడు వేణు మురళిని అవమానిస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక వెంటనే మురళి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిజానికి మురళి వేణుకి నిజం చెప్పడం కోసం తాను రికార్డ్ చేసిన ఆ మెమరీస్ ఉన్న పాటలు ఉన్న క్యాసెట్ ని తీసుకుని వెళతాడు. కానీ మురళి కోపంతో ఆ క్యాసెట్ ని అక్కడే పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు వేణు బయటికి వచ్చినప్పుడు మెమరీస్ అనే పేరు గల క్యాసెట్ దొరుకుతుంది. ఆ తర్వాత దాన్ని ప్లే చేయగా ఆ మెమరీస్ క్యాసెట్లోని పాటలన్నీ ప్లే అవుతాయి. అప్పుడు వేణుకి ఈ పాటలు మురళివే అని అర్థమవుతుంది. ఈ పాటలు ఇంద్ర దొంగతనం చేశాడు అని అర్థమవుతుంది. అందువల్ల వెంటనే వేణు మురళిని కలవడం కోసం వెళ్తాడు. అయితే అప్పటికీ మురళి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అని తెలుస్తుంది. కానీ వేణు కోపంతో ఇంద్ర దగ్గరికి వెళ్లి ఇంద్రాని బాగా కొట్టి నువ్వు నా ఫ్రెండ్ పాటల్ని దొంగతనం చేశావు అంటూ తనని తిడుతూ బాగా కొడతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. వేణు ఆ క్యాబ్ డ్రైవర్ ని చూసి నా ఫస్ట్ మూవీ సూపర్ హిట్ అయ్యింది, ఆ తర్వాత నుంచి నేను వెనక్కి తిరిగి చూడలేదు, లైన్ గా 3-4 ఫిలిమ్స్ సూపర్ హిట్ అయ్యాయి,
కానీ కొన్ని సంవత్సరాల్లోనే సక్సెస్ లేక నా మూవీస్ అన్నీ కూడా ఫ్లాప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. దానివల్ల నా కెరీర్ పాడయ్యింది. ఆ సమయంలో నాకు మురళి కాల్ చేసి నా కెరీర్ ఎండ్ అవ్వడం వల్ల నన్ను ఓదార్చాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటి వరకు నేను మురళితో మాట్లాడలేదు అని చెప్తాడు. నిజానికి వేణు తన భార్య హెల్త్ ట్రీట్మెంట్ కోసం అసోసియేషన్ ఖర్చుల మీద ఆ గ్రామానికి లాస్ట్ ఇయర్ వచ్చి ఉంటాడు. అప్పుడు అక్కడే వేణుకి ఎవరో వైలిన్ ప్లే చేసిన శబ్దం వినిపిస్తుంది. ఆ ట్యూన్ మురళి ప్లే చేసే ట్యూన్ లాగా ఉంటుంది. అందువల్లే వేణు మురళిని కలవడానికి తన ఇంటి వరకు వెళ్తాడు. వేణు మురళిని కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మురళి కూడా ప్రెసెంట్ చాలా ముసలివాడు అయి ఉంటాడు. ఆ తర్వాత వేణు మురళి తమ పాత కక్షల్ని వదిలేసి మాట్లాడుకుంటారు. అప్పుడు మురళి అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అసిస్టెంట్ అయ్యాను. కొన్ని రోజుల క్రితమే ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. ఆ తర్వాత మురళి వేణుని చూసి నీ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయి అని రీజన్ అడుగుతాడు. వేణు వెంటనే మురళిని చూసి నా మూవీస్ లో స్టోరీస్ అంతగా బాగుండడం లేదు, ఎవరికి నచ్చడం లేదు అని చెప్పి వేణు మురళికి తాను రాసిన న్యూ ఫిల్మ్ స్టోరీస్ ని చూపించి చాలా సంవత్సరాల నుంచి వీటిని రాశాను, వీటిని చదివి ఎలా ఉన్నాయో చెప్పు అని అంటాడు. ఆ తర్వాత రోజు వేణు మురళిని ఒక పెద్ద కంపోజర్ ఇంటికి పిలుచుకుని వెళ్తాడు. అప్పుడు మురళికి ఆ ఇల్లు ఇంద్రాది అని తెలుస్తుంది. ఇంద్రా చనిపోయి ఉంటాడు. అప్పుడే కొంతమంది అక్కడికి వచ్చి మెమరీస్ అనే సూపర్ హిట్ పాటల్ని తయారు చేసింది పాడింది ఇతనే అని అంటారు. ఆ మాటలు విన్న మురళికి జలసీగా అనిపిస్తుంది. ఒకవేళ నేను ఆ పాటల్ని ఆ ఇంద్రాకి ఇవ్వకపోయి ఉంటే బాగుండేది అని మురళి ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వేణు మురళిలో అక్కడి నుంచి వెళుతూ ఉండగా ప్రదీప్ అనే ఒక పేరు గల అబ్బాయి వాళ్ళని కలుస్తాడు. ప్రదీప్ చాలా ఫిలిమ్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ప్రదీప్ వేణు ఫిలిమ్స్ గురించి మాట్లాడుతూ మీలాంటి ఫిలిమ్స్ చేసే డైరెక్టర్స్ నుంచి నాలాంటి వాళ్ళు చాలా నేర్చుకోవాలి అని చాలా బాగా పొగుడుతాడు. ఆ తర్వాత ప్రదీప్ కూడా తన ఇంటికి వెళుతూ ఉండగా మురళి వేణుకి ప్రదీప్ ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్తాడు. ప్రదీప్ కూడా వాళ్లతో పాటు కారులో ఎక్కి వెళుతూ ఉంటాడు. దారిలో మురళి వేణు రాసిన ఒక స్టోరీని ప్రదీప్ కి చూపించి దీన్ని చదివి చెప్పు, ఈ టైంలో ఈ మూవీని చూస్తే ఎలా ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు సాయంత్రం ప్రదీప్ మురళి మరియు వేణులకి మూవీ స్టోరీలో కొన్ని చేంజెస్ చేయాల్సి వస్తుంది, కానీ ఈ స్టోరీ చాలా బాగుంది అని చెప్తాడు. ఆ తర్వాత నుంచి మురళి వేణు ప్రదీప్ ఈ ముగ్గురు కలిసి ఆ స్టోరీని ఇంకా మంచిగా రాయడం మొదలు పెడతారు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ప్రదీప్ ఒక ధనవంతుడైనటువంటి రాహుల్ అనే వ్యక్తితో మురళి మరియు వేణుల మీటింగ్ ని ఫిక్స్ చేస్తాడు. రాహుల్ మూవీలో మనీని ఇన్వెస్ట్ చేయడం కోసం రెడీగా ఉంటాడు. వాళ్ళ మీటింగ్ తర్వాత రాహుల్ ఆ మూవీలో మనీని ఇన్వెస్ట్ చేస్తా అని చెప్తాడు. ఆ తర్వాత మూవీ తీయడం స్టార్ట్ చేస్తారు. అందరూ కలిసి చాలా కష్టపడతారు. ప్రదీప్ క్రూ మెంబర్స్ కూడా హెల్ప్ చేస్తారు. ఒకరోజు రాహుల్ ఆఫీస్ లో రైడ్ జరిగి రాహుల్ మనీ అంతా జప్తు చేశారు అని మురళి ప్రదీప్ వేణులు టీవీలో న్యూస్ ని చూస్తారు. నిజానికి రాహుల్ ఇల్లీగల్ వర్క్స్ చేస్తూ ఉంటాడు. అందువల్ల ఆ బ్లాక్ మనీ మొత్తం వైట్ అవ్వడం కోసం మూవీలో పెడతాను అని చెప్పి ఉంటాడు. ఆ విధంగా వాళ్ళ మూవీ అక్కడతో ఆగిపోతుంది. దాంతో అందరూ నిరాశపడి తమ తమ ఇళ్లకి వెళ్లిపోతారు. అలా కొంత సమయం గడిచిపోతుంది. ఒకరోజు మురళి ఒంటరిగా వైలిన్ ని ప్లే చేసే టైంలో యానీ మురళిని చూసి కలవడానికి వస్తుంది. అప్పుడు మురళి యానీని చూస్తూనే ఉండిపోతాడు. ఆ తర్వాత మురళి యానీలో చాలాసేపు మాట్లాడుకుంటారు. ఆ మాటల మధ్యలోనే యానీ నేను ఒక మూవీ డిస్ట్రిబ్యూటర్తో నా పెళ్లి అయ్యింది, నాకు 2 అమ్మాయిలు ఉన్నారు అని చెప్తుంది. అప్పుడు మురళి కూడా ఈ టైంలో మేము ఒక మూవీని షూట్ చేస్తూ ఉండేవాళ్ళం, కానీ ప్రొడ్యూసర్ లేనందువల్ల మూవీ ఆగిపోయింది అని చెప్తాడు. ఆ తర్వాత రోజునే యానీ తన హస్బెండ్ జాన్ కి చెప్పి మురళితో ఒక ప్రొడ్యూసర్ మీటింగ్ ని ఫిక్స్ చేస్తుంది. ఆ మాట విని మురళి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వేణుని కూడా పిలుస్తాడు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ వస్తాడు. అప్పుడు వాళ్ళ మాటల ద్వారా ఆ వ్యక్తి వేణు మొదట ఫిలిం ప్రొడ్యూసర్ కొడుకు అని తెలుస్తుంది. అతని స్టోరీ విని ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఆ ప్రొడ్యూసర్ ఈ మూవీలో ఏదైనా ఒక పెద్ద హీరో యాక్ట్ చేస్తేనే నేను మనీని ఇన్వెస్ట్ చేస్తాను, లేదంటే నా మనీ వెనక్కి తిరిగి రాదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న మురళి మరియు వేణులు ఆ ప్రొడ్యూసర్ చెప్పిన మాటలకి ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఈ మూవీలో యాక్ట్ చేయించడానికి ఒక హీరోని వెతికి సైన్ చేయించాల్సి ఉంటుంది. కానీ ఏ హీరో కూడా వీళ్ళ మూవీలో యాక్ట్ చేయడానికి రెడీగా ఉండరు. అప్పుడు ప్రదీప్ ఫ్రెండ్ అయినటువంటి సంజయ్
ఒక యాక్టర్ ఉన్నాడు. అతని ఫస్ట్ ఫిలిం హిట్ అయ్యింది, కానీ ఆ తర్వాత నుంచి అన్ని ఫ్లాప్స్ అయ్యాయి. అతని 7 ఫిలిమ్స్ కూడా దాదాపుగా ఫ్లాప్స్ అయ్యాయి. దానివల్ల ఆ హీరోకి ఫిలిమ్స్ రావడం లేదు. ఇప్పుడు మనం అతన్ని హీరోగా పెట్టుకోవచ్చు అని చెప్తాడు. దానికి ప్రొడ్యూసర్ కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రోజే సంజయ్ నితిన్ అనే పేరు గల యాక్టర్ దగ్గరికి వస్తాడు. నితిన్ ముందుగా యాటిట్యూడ్ చూపిస్తాడు, కానీ ఆ తర్వాత యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రోజు నుంచే మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. నితిన్ షూటింగ్ జరిగే ప్లేస్ కి వచ్చి డైరెక్టర్ ని చూసి షాక్ అవుతాడు. ఈ ముసలోడు ఏ మూవీని తీస్తాడో అని అనుకుంటాడు. కానీ దానికి ప్రదీప్ అతని మూవీస్ గురించి ఒకసారి తెలుసుకోండి, మీకు మతిపోతుంది అని చెప్తాడు. ఆ తర్వాత వేణు నితిన్ కి సీన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ వేణు చెప్పే దాని మీద నితిన్ అస్సలు ధ్యాస పెట్టడు. ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మైక్ లో ఎలా చేయమని చెప్తే అలానే చేస్తారు. ఫస్ట్ సీన్ చాలా బాగా షూట్ అయిపోతుంది. ఫస్ట్ సారి ఎంత మంచి సీన్ షూట్ అవుతుందని నితిన్ అస్సలు నమ్మడు. వేణు అంత బాగా తీయడం చూసిన నితిన్ నిజంగానే వేణు చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్ అని ఒప్పుకుంటాడు. వేణు చెప్పిన విధంగానే అలానే చేస్తూ ఉంటాడు నితిన్. మూవీ వర్క్ చాలా ఫాస్ట్ గా నడుస్తూ ఉంటుంది. కానీ ఒక రోజు ఆ మూవీ ప్రొడ్యూసర్ కి అటాక్ వచ్చిందని తెలుస్తుంది. అతని ఫైనాన్షియల్ కండిషన్ కూడా సరిగ్గా లేదని తెలుస్తుంది. ఎందుకంటే అతని కంపెనీ లాస్ లో రన్ అవుతూ ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న తర్వాత మురళి, వేణు మరియు ప్రసాద్ మళ్ళీ ఈ ఫిలిం బంద్ అవుతుందా అని అనుకుంటూ ఉంటారు. ప్రెజెంట్ డేలో ఆ డ్రైవర్ వేణుని చూసి, సార్ ఫిలిం తీసారా లేదా అని అడుగుతాడు. దానికి వేణు, మాకు ఇంకా ఈ మూవీ అస్సలు స్టార్ట్ అవ్వదు అని అనిపించింది, కానీ నితిన్ తాగిన మత్తులో ఒక మంచి పని చేశాడు అని చెప్తాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. మూవీ ఆగిపోయినందుకు నితిన్ చాలా కోపంగా ఉండి బాగా తాగి ఆ తాగిన మత్తులో నెపోటిజం గురించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడి ఉంటాడు. అప్పుడు నితిన్ పక్కన ఉన్న వ్యక్తి దాన్ని మొత్తం రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత రోజు నితిన్కి తన వీడియో బాగా వైరల్ అయ్యింది అని తెలుస్తుంది. బయట వాళ్ళకు కూడా ఫిలిమ్స్ లో పని దొరకాలి అనే దానికి అందరూ కూడా ఒప్పుకుంటారు. అందువల్ల నితిన్ పాపులారిటీ ముందు కంటే కూడా ఇంకా పెరుగుతుంది. ఆ తర్వాత ఆ స్టాప్ అయిపోయిన ఫిలిం చెయ్యాలి అనే డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఆ ప్రొడ్యూసర్ హెల్త్ కూడా సెట్ అవుతుంది. అతనికి కూడా ఫోన్ కాల్స్ రావడం స్టార్ట్ అయ్యి మిగతా మూవీ షూటింగ్ కూడా పూర్తవుతుంది. ఒకరోజు వేణు మురళిని కలవడానికి వెళ్ళినప్పుడు మురళి ఇంటి నుంచి వెళ్లిపోయాడు అని తెలుస్తుంది. మురళి ఆ మూవీకి సంబంధించిన సాంగ్స్ ని, మ్యూజిక్ ని అన్ని కూడా రెడీ చేసి ఒక ఫైల్లో పెట్టి వెళ్తాడు. వాటిని ఒక అబ్బాయి వేణుకి ఇస్తాడు. ఆ తర్వాత ఒక కంపోజర్ వేణుని చూసి, సార్ మురళి ఒక జీనియస్ మ్యూజిషియన్, అతని సీన్ ని బేస్ చేసుకుని మ్యూజిక్ ని చేశాడు అని చెప్తాడు. ఆ తర్వాత స్టోరీ ప్రెజెంట్ డే కి వస్తుంది. ఆ క్యాబ్ డ్రైవర్ ను చూసిన వేణు, ఈ రోజు ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, అందువల్ల నేను నా ఫ్రెండ్ మురళిని వెతకడానికి వచ్చాను, అతనితో కలిసి ఆ మూవీని చూడాలనుకుంటున్నాను అని చెప్తాడు. మరోపక్క థియేటర్ లో ప్రజలందరూ కూడా మూవీ స్టార్టింగ్ లో అస్సలు రియాక్ట్ అవ్వరు. ఇదంతా చూసిన హీరో నితిన్ ఆడియన్స్ మధ్యలో కూర్చుని వాళ్ళ రియాక్షన్ ని చూస్తూ ఉంటాడు. అది మొత్తం గమనించిన నితిన్ ఈ ఫిలిం కూడా ఫ్లాప్ అయ్యింది అని అనుకుంటాడు. కానీ కొంచెం సేపటి తర్వాత ఆడియన్స్ ప్రతి పంచికి నవ్వుతారు. మూవీ మొత్తాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మరోపక్క వేణు మురళిని వెతుకుతూ ఫైనల్ గా మురళి దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత వేణు మురళిని చూసి, ఈ రోజు మన మూవీ రిలీజ్ అయ్యింది, అందరికీ బాగా నచ్చుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత వేణు, మురళి, ఆ డ్రైవర్ ముగ్గురు కలిసి ఆ ప్రజల రియాక్షన్ ని చూడడానికి బయలుదేరతారు. కానీ క్యాబ్ డ్రైవర్ చాలా మెల్లగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అందువల్ల మురళి తానే కారుని డ్రైవ్ చేయడానికి సీట్ లో కూర్చుని వేణుతో కలిసి మొదటిసారి ఎంత స్పీడ్ లో వెళ్ళాడో సేమ్ అచ్చం అదే విధంగా కారుని డ్రైవ్ చేస్తాడు. ఇదంతా చూసిన వేణు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా థియేటర్ దగ్గరికి వెళ్లి పబ్లిక్ రియాక్షన్ ని చూసి, ఎస్ మన మూవీ సూపర్ హిట్ అయ్యింది అని ఇద్దరు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అన్నట్లు మీరు ద గ్రేట్ డైరెక్టర్ క్వింటన్ టారెంటినో డైరెక్ట్ చేసిన ఇంగ్లోరియస్ బాస్టర్స్ మూవీని చూసారా? మూవీ అయితే మాత్రం మన త్రిబుల్ ఆర్ మూవీ రేంజ్ లో ఉంటుంది. మూవీ చాలా బాగుంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.